వెల్కమ్ టు టాప్ 5 ఆంధ్ర న్యూస్. నేను మీ పావని. జూనియర్ ఎన్టీఆర్ ను దుర్భాషలాడారని అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఫ్యాన్స్ తో ఆందోళనకు దిగారు. తమ అభిమాన హీరోకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ గురించి ఎవరు అగౌరవంగా మాట్లాడినా సహించబోమని హెచ్చరించారు. అయితే ఎన్టీఆర్ ను తాను తిట్టలేదని, గిట్టని వారు ఫేక్ ఆడియో వైరల్ చేస్తున్నారని ఎమ్మెల్యే చెబుతున్నారు. క్షమాపణలు కోరుతూ ఇప్పటికే ఓ వీడియో విడుదల చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 20న జరిగే ఎన్డీఏ నేతల భేటీ 21న ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చిస్తారని సమాచారం. ఇవాళ పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయనుంది. భేటీ అనంతరం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని టీడీపీ ట్వీట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 30 గంటల్లో 12 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. తొలి రోజు ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు 5 కోట్ల రూపాయల మేర ఆదా చేసుకున్నారు. ఘాట్ రూట్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని సీఎం ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోయిన అబార్షన్లు. గత 5 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో అబార్షన్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో దాదాపు 3 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లో 367% పెరగగా తెలంగాణలో 917% పెరిగాయి. తెలంగాణలో 2020-2021లో చూసుకున్నట్లయితే 1578 అబార్షన్లు జరగగా 2024-2025లో 16,598కి పెరిగింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో 1,676 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలను కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో సమర్పించారు. పిల్లలను చంపేసిన ఓ తండ్రి ఉరేసుకున్న ఘటన గుంటూరులోని సాయిబాబా కాలనీలో జరిగింది. నరసరావుపేటకు చెందిన యూసఫ్ సైదాబీ దంపతులు భార్య ఎవరితోనో ఫోన్ లో మాట్లాడటం గమనించిన యూసఫ్ ఈ నెల 14న గొడవ పడి చేయి చేసుకోగా ఆమె పుట్టింటికి వెళ్ళింది. ఆపై పిల్లలు హుస్సేన్ ఆరిఫ్లను తీసుకొని యూసఫ్ తన అక్క ఇంటికి వెళ్లాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు ఎలకల మందు ఇచ్చి తాను ఉరేసుకున్నాడు. ఇది వాల్టి ఆంధ్ర టాప్ 5 న్యూస్. మరో ఆంధ్ర టాప్ 5 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.